వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ సభ్యులు ఇప్పుడు సభ నుంచే జారుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. బీఎస్సీలో అనేక ప్రశ్నలు లేవనెత్తి ఇప్పుడు అసలు కనిపించడమే లేదన్నారు. శాసనసభలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరు కావడం సరికాదన్నారు. అసలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు ప్రభుత్వం సభలో కృష్ణా జలాలపై ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిందన్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే సభలో చెప్పాలి కానీ బయట చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. స్పీకర్ను అగౌరవపరిచేలా వివరించిన బీఆర్ఎస్ సభ్యులను చర్యలు తీసుకోవాలని సభాపతి విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఉండాల్సిన అంశం ప్రధానమైన ప్రశ్నలు, ప్రధానమైన అంశాలకు సంబంధించి బీఏసీలో అన్ని లేవనెత్తి 100% ఆధారవుతామని చెప్పి ప్రధానంగా మేము నిలబడతామని చెప్పి మరి ఈరోజు లేకపోవటం మరి వారి చిత్తశుద్ధికి ఈరోజు శాసనసభకు సంబంధించిన అంశం విషయంలో కూడా శాసనసభ ఒక పక్షాన్ని జరుగుతూ ఉన్నప్పుడు అధ్యక్ష శాసనసభకు మొన్న కృష్ణా నది జలాలపైన ఇక్కడ ప్రజెంటేషన్ ఇస్తే దాని పరంగా వారి అభ్యంతరాలు ఉంటే ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉండేది. శాసనసభకు సంబంధించి శాసనసభ్యులు ఎన్నుకుంటున్నారు శాసనసభ పంపించడానికి. అలాంటి సందర్భంలో వారు బయటికి పోయి బయట ప్రజెంటేషన్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఆ రోజు కూడా మీరు ప్రస్తావన చేసింది ఎవరిని వ్యక్తిగత దూషణలు చేయొద్దని చెప్పింది అంతే. మీ పైన ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా బయట మాట్లాడటం ఎంతవరకు సమంజసం అధ్యక్ష? తప్పకుండా దీన్ని సీరియస్గా పరిగణనకు తీసుకోవాలని ఈరోజు ప్రతిపక్షానికి సంబంధించిన ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులకు సంబంధించిన వారి ప్రవర్తన స్పీకర్ గారి పైన ఆ చైర్ పైన అస్పర్షన్ చేయటం అనేది సరికాదు. తప్పకుండా సీరియస్గా తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 4 రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో జిల్లెలగూడెం గ్రామంలో విద్యుత్ నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులకు వినియోగించుకున్న 4 రోజుల నుంచి అటువైపు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేక త్రాగేందుకు నీరు లేక గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వేరుస్తున్నారని స్థానికులు తెలిపారు. గిరిజన గ్రామమే కదా పోతే పోనీలే అన్నట్టుగా అధికారులు వివరించడంతో ఆ గ్రామం అంధకారంలోకి వెళ్ళిపోయింది. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి అంధకారంలో ఉన్న తమ గ్రామానికి వెలుగు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కార్యకర్తలు నాయకులకు జగ్గారెడ్డి దిశానిర్దేశం చేశారు. సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని తెలిపారు. రానున్న 3 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం. మరో 5 ఏళ్లు అధికారంలోకి తీసుకురావడానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మీ వార్డులలో క్యాండిడేట్లను మీరే డిసైడ్ చేసుకోవాలని, రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని జగ్గారెడ్డి సూచించారు. టికెట్ కోసం గాంధీ భవన్ వెళ్లి పిసిసి ప్రెసిడెంట్ కలిసి ఇబ్బంది పెట్టొద్దని కాంగ్రెస్ నాయకులను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడగట్టే ప్రయత్నం చేసే వారు ఎంతటి వారైనా చూడకుండా సస్పెండ్ చేస్తారని జగ్గారెడ్డి హెచ్చరించారు. కొంత రాజకీయాలకు సంబంధం లేకుండా వాసిపోయి ఉంటాడు కాబట్టి మీకు ఇద్దరు కొంత వాసిపోయి కాన్ఫరెన్స్ తీసుకుని ముందుకెళ్ళాలి. ఓకే, ఇది నేను నిర్మల పాత్ర ఏంటంటే ఎక్కడ కూడా మేడం నువ్వు క్యాండిడేట్లకు రికమెండ్ చేయొద్దు, నువ్వు ఇది క్లియర్. నేను కానీ నువ్వు కానీ క్యాండిడేట్ల రికమెండ్ ఎక్కడ కూడా చేయొద్దు. కాబట్టి కూర్చొని కమిటీలు కూడా ఏంటంటే మీకు పవర్స్ ఇచ్చిన కదా, మీరు ఎక్కడ కూడా తేడా రాలేదు. మీరు జాగ్రత్తగా వాళ్ళ బస్తీలను సంగారెడ్డి వాడైనా ఆ వాడైనా ఓకే, మీరు బస్తీలలో కూర్చొని అందరూ కూర్చుని కంటిన్యూ చేసి క్యాండిడేట్లను డిక్లేర్ చేయండి. క్యాండిడేట్లను డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నా,
ఎవ్వరు తేడా చేసినా ఈ ఎలక్షన్లలో, ఎవ్వరు చేయించినా, ఒక టికెట్ వచ్చింది ఒకరికి రాలేదు అని టికెట్ వచ్చిన అతని వ్యక్తికి టికెట్ రాని వ్యక్తి సపోర్ట్ ఇవ్వకపోతే ఓడగొట్టే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో నేను మళ్ళీ దగ్గరికి రానివ్వను. ఇది క్లియర్ స్టాండ్. ఇది నా స్టాండ్ లో మార్పు ఉంటుంది కదా. రాజకీయాలు ఉంటాయి, పోతాయి, గెలుపులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఎవ్వరు కూడా క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత నాకు రాలేదు అని వాళ్ళ కోపంతో ఓడగొట్టే ప్రయత్నం చేసినా నేను ఎట్టి పరిస్థితుల్లో దాని మటుకైతే ఒప్పుకోను. ఇది ఈ సూచనను అంతా సీరియస్ గా తీసుకోవాలి. నంబర్ 1, నాకు 10 ఏళ్ల కష్టకాలంలో ఎవరెవరు కష్టపడ్డారో, ఎవరు పని చేసారో ప్రతిదీ కూడా నా దృష్టిలో ఉంది. మనం ఏమంటున్నామంటే మీకు చెప్తున్నాం, మీరు ఇన్ఛార్జెస్ చెప్తున్నాం, మీరు ఎక్కడ కూడా మళ్ళీ ఇంత ఫస్ట్ చెప్పిన మన అభ్యర్థి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు అభ్యర్థి బయట నుంచి వచ్చిండు అంటే దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీరు రికమెండ్ కూడా మాట వరుసగా అందరూ మాట్లాడతారు. మాట్లాడిలో మీరు కూడా కట్ చేసేస్తారు నా దగ్గర. అంత సీరియస్ ఉంటారు ఈ విషయంలో. అయితే ఒకటి, నిర్మల నీవు నీ ఓపిక, నీకు ఎంత ఓపిక వాళ్ళు పిలిస్తే నేను ఖచ్చితంగా తిరుగుదని చెప్పా. వాళ్ళు పిలుస్తారా, వాళ్ళు పిలిస్తే నీ ఓపికను బట్టి నువ్వు చూసుకోండి. ఇంకా రామే కూడా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మొగాల నొప్పులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటారు. సరేనా? పూచి వద్దు, పూచి ఎందుకు రానంటుందంటే ఆమె సదాశివపేట ప్రాంతంలో చాలా మందికి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది. మాకు డబ్బులు లేక ఫుల్ఫిల్ అవుతుంది. ఆ ఫుల్ఫిల్ చేసేంత వరకు నేను బయటికి రాను పూచమ్మ రానంటుంది. కానీ పూచి ఎవరు ఎక్స్ప్రెస్ చేయకండి. ఆయన ఇప్పుడు అంటే మొత్తం మీరే ఎవరి బస్తీలలో అభ్యర్థికి సపోర్ట్ ఇస్తున్న మన నాయకులు, కార్యకర్తలు గట్టిగా గెలిపించుకుంటారండి. మీరు ఒకరి మీద ఎందుకు? ఇప్పుడు నేను ఎక్కడ తిరిగిన ఎప్పుడైనా వస్తే ఒకసారి రోడ్ షోకి వచ్చినప్పుడు సదాశివపేట అంతే కదా. నేను రోడ్ షోకే వచ్చినా, నేను ఎప్పుడు బాగా తిరగలే కదా. ఒకరోజు ఈడ ఒకరోజు ఆడ తిరిగిన పోయిన ఎలక్షన్ అంతే కదా. కాబట్టి నేను లేకుండా మీరు గెలిస్తేనే కదా నాకు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు లూలు ఆన్ సేల్ నిర్వహిస్తున్నట్టు మాల్ రీజనల్ మేనేజర్ మొహమ్మద్ షరీఫ్ తెలిపారు. ఈ మేరకు మాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ 4 రోజుల పాటు వినియోగదారుల కోసం భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్టు మాల్ మేనేజర్ ఎజిల్ అరసన్ పేర్కొన్నారు. ఈ సేల్లో 50% డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపారు. 200కు పైగా బ్రాండ్లు ఈ మెగా సేల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. ఫుడ్ కోర్ట్తో పాటు మాల్లోని ఇతర రీటైల్ స్టోర్లు సైతం ఇందులో పాల్గొంటాయన్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న షాప్ అండ్ విన్ కాంటెస్ట్లో కనీసం 1999 షాపింగ్ చేసిన వాళ్ళు లక్కీ డ్రా ద్వారా కారు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. Lulu Happiness members will enjoy an exclusive early access to the sale 1 day in advance. That is only in Lulu Fashion Store and Lulu Connect. And in addition to that, one Lulu Happiness member will stand a chance to win a memorable couple trip to Bali. And this EOSS is designed to give our customers the opportunity to shop premium brands at unbeatable price. And with more than 25,000 products available at flat 50% in our supermarket, Lulu Fashion Store and our Lulu Connect. We invite all our customers to పాత్రికేయ మిత్రులకి లులు మాల్కి ఎల్ఓఎస్ సందర్భంగా మా ఎల్ఓఎస్ సేల్ గురించి
ప్రజలకు తెలియజేయడానికి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. LOS సేల్ లులు ఫ్లాట్ 50% సేల్ అనేది లులు హైపర్ మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్లో జరుగుతుంది. లులు హైపర్ మార్కెట్లో వచ్చేటప్పటికి 25,000 ప్లస్ ప్రొడక్ట్స్, హైపర్ మార్కెట్, ఫ్యాషన్, కనెక్ట్ కలుపుకొని 25,000 ప్లస్ ప్రొడక్ట్స్ పైన 50% ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఇంకా డీప్ డిస్కౌంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాషన్లో వచ్చేటప్పటికి మొత్తం అన్ని బ్రాండ్స్ పైన ఫ్లాట్ 50% ఇవ్వడం అనేది జరుగుతుంది. లగేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి 50 to 80% ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరికీ మీ ద్వారా అందరికీ తెలియజేసి ఆ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ మీరు కూడా మీ ఫ్యామిలీని తీసుకుని వచ్చి ఈ సంక్రాంతి పండుగని లులు మాల్తో and very warm welcome to esteemed media representative, all those present here today. As we step into festive season of Sankaranti, time that celebrate prosperity, togetherness and new beginning, we are delighted to announce the biggest sales ever at Lulu on sales, happening from 8th to 11th January. During these 4 exciting days, customers can enjoy massive discount on top national and international brand, making this festive season even more special families and shoppers. Through these mega sales, our aim to make quality. Very happy New Year and advanced Sankranti wishes. And last year also we have done the LOS, and this year also make sure that your Sankranti get more excited. We are coming up with LOS, Lulu on sale, from 8th till 11th of January. And almost 200 plus brands are participating in this sale. Most of them, 50% of them are coming up with flat 50% offer, and the others are coming with some excited offers. And our food court brands are also participating in this mega sale. I am welcoming you all to come and participate in this sale and get benefit out of it. And our food court brands are also participating in it. And in the aspects of our facilities, we are enhanced our parking and easy. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ బల్లగూడ జాగిరి మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ జాబితా తయారీపై బూత్ లెవెల్ అధికారులతో రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పు లేకుండా జాగ్రత్తగా పనిచేయాలని డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 జాబితాతో 2025 ఎన్నికల జాబితా మ్యాపింగ్ వర్గాలుగా విభజించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. చనిపోయిన ఓటర్లు, ఇతర ప్రదర్శనలకు వెళ్లిన ఓటర్లను తొలగించడం జరుగుతుందని, తప్పుగా నమోదైన వారి వివరాలను సరిచేయడం జరుగుతుందని, అలాగే కొత్త ఓటర్ల నమోదు చేయడం లాంటి సూచనలు, సలహాలు డిప్యూటీ కమిషనర్ ఇచ్చారు. ఉన్న రోజులు పని వస్తుంది, ఆ తర్వాత ఎట్లనైనా ఒకప్పుడు బండగూడ మున్సిపల్ కార్పొరేషన్ బిఏను ఇంటికి వాళ్ళకి చెప్పినట్టు ప్రతి బిఏను ప్రతి కూలి పొద్దును క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఓటరు వివరాలు సేకరించి వారు 2002 ఎక్కడ ఉన్నారు, 2002 తర్వాత మరి 25 ఎక్కడ ఉన్నారు, 2002 ఓటర్ 25 ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఉన్న ఓటర్కి ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మ్యాపింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చిన 2002 ప్లస్ 25 చూసుకొని 2002 మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా యోగనికింద మన మ్యాపింగ్ చేసేస్తే టోటల్గా ఓటర్ చేసినా మీకు అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనకి ఏమైనా ఎస్ఐఆర్కి ఇది ప్రిలిమినరీ ముందు చేయాల్సి కాబట్టి అందరూ కూడా మీ బిఏఓలు ఖచ్చితంగా బేసిక్ పోస్ట్ అంటే బేసికల్గా బిఏఓ పోస్ట్ అనేది ఇది పిల్లర్ స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు అనేది స్టాండర్డ్. కాబట్టి ఖచ్చితంగా మీరు కొడుకులు సమాచారం ఇచ్చింది. థ్యాంక్ యూ. పొద్దున ఇప్పుడు రాసి వచ్చిన వాళ్ళు ఒక్కటే ప్రాణం లేకపోతే ఒకటే ఓటరు ఒకటే కుటుంబాల్లో ఓటు 3 ఓట్లు కూడా పెద్ద తప్పది. అది ఉన్నప్పుడు అప్పు కూడా కదా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా వద్దని చెప్తుంది. ఒక ఇంట్లో ఓట్లు ఒక దగ్గరే ఉండాలి. ఒక గల్లీ ఓట్లని
ఒక దగ్గరే ఉండాలి. ఒక బస్తీ అంటే ఒక సెక్షన్ ఉండండి, ఒక దగ్గరే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ రూల్ పాటించాలి. ఆ రూల్ పాటిస్తేనే రోడ్ అనేది కలగదు, లేకపోతే జరగదు. కాబట్టి ఇక్కడ ఇక్కడ గమనించాలి. థ్యాంక్ యూ. హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ను మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలకు సిపి శ్రీకారం చుట్టారు. సరూర్ నగర్ పిఎస్ పనితీరు, రికార్డులు, ప్రజా సమస్యల పరిష్కారంపై ఇన్స్పెక్టర్ సైద్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ ఫిర్యాదులు, బీట్ పోలీసింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరు గురించి సిపి సమగ్రంగా సమీక్షించారు. మళ్ళీ అయినాక బాగా లేదు చెప్పండి, లాస్ట్కి చెప్పండి అయిపోయింది. Try to do our best, whatever expectations. ఈరోజు సరూర్ నగర్ పిఎస్ ఒక జనరల్ విజిట్, పోలీస్ స్టేషన్ విజిట్ కోసం రావడం జరిగింది. సో పోలీస్ స్టేషన్ ఎలా వర్క్ చేస్తుంది, కేసెస్ సరిగా నమోదు అవుతున్నాయా లేదు, ఇన్వెస్టిగేట్ అవుతున్నాయా లేదు, ఇక్కడ ఉన్న సస్పెక్ట్లు, రౌడీస్ మీద వాళ్ళ రికార్డ్ సరిగా మెయింటైన్ అవ్వడం, వాళ్ళ మీద సర్వేలెన్స్ సరిగా అవుతుందా లేదు, ప్యాట్రోలింగ్ ఎలాగా జరుగుతుంది, ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు డ్యూటీస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి, ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద పోలీస్ స్టేషన్ వర్కింగ్ చూడడం జరిగింది. సో దాన్ని చూసి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాను. సో ఇప్పుడు దాని మీద అందరూ వర్క్ చేస్తారు. ఇక్కడ ఉన్న డివిజన్లో, జోన్లో, అన్ని పోలీస్ స్టేషన్స్లో అదే ఒకే విధంగా వర్క్ చేసేటట్టు మనం ఎఫర్ట్స్ చేస్తాం. సో ఇంకా వీ వుడ్ లైక్ టు సీ దట్ వచ్చిన ప్రతి కంప్లైంట్ సరిగా డిస్పోజ్ అవ్వాలి, సరిగా కేసు నమోదు అవ్వాలి, ఇన్వెస్టిగేట్ అవ్వాలి. మేము చేయగలిగిన బెస్ట్ ఎఫర్ట్స్ చేసుకోవాలి దాన్ని ఆ డైరెక్షన్లో. అది కాకుండా మనం ఉన్న మ్యాన్ పవర్తో ఎంత మంచి ఫీల్డ్లో వర్క్ చేయవచ్చు, అది ఆ యాంగిల్లో కూడా వర్క్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.